కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల 2025 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ కుంభరాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంది. విందు వినోద కార్యక్రమాల్లో కుంభరాశి వారు పాల్గొంటారు. వాళ్ళ అతిథులుగా ఉంటారు. హోస్ట్‌గా ఉంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చాలా బాధలు పడుతున్నారు. ఏలినాటి శని కదండీ! అని. ఈ బాధలన్నీ గూడా ఏంటంటే మనకి అష్టమ కేతుగ్రహ యొక్క ప్రభావం. కాబట్టి పనులు లేకపోవడం అనే సమస్య లేదు మీకు. 4, 5 పనులొస్తాయి. వృత్తిల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళంతా కూడా అప్రిసియేషన్ రాకపోవచ్చు కానీ మీరు ఖచ్చితంగా మీరు చేసినటువంటి పనికి ప్రతిఫలము అనేటటువంటిది వెనువెంటనే మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక సీనియర్ ఆఫీసర్లు, కొలీగ్స్, ఆ తర్వాత మీరు క్రింద పనిచేస్తున్నటువంటి సబార్డినేట్స్ వీళ్ళ యొక్క కోఆపరేషన్ మీకు లేకపోవచ్చు కానీ వీళ్ళ యొక్క హెరాస్మెంట్ అనేటటువంటి దాన్ని వాళ్ళు చెప్తారు. వాళ్ళు హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా మీరు భావించుకొని మరి ఆత్మహత్యా సదృశమైనటువంటి సమస్యలుగా మీరు వాటిని భావించుకొని ఆత్మహత్యా ప్రయత్నాలు మీరు చేయాలేమో అని అనిపించేస్తూ ఉంటుందన్నమాట. అంటే ప్రతిదానికి కూడా ఒక ఊరు వెళ్ళాలంటే బాబోయ్ భయం. ఒక పని చేయాలంటే బాబోయ్ ఆత్మహత్య చేసుకుంటే బాగుండేమో. ఈ టైపులో మీ ఆలోచన విధానం అనేటటువంటిది ఉంటుంది. అది క్రమేపీ మారి మీకు డిప్రెషన్‌లకి వెళ్ళకుండా చాలామంది కుంభరాశి వారు ఏవండీ నాకు డిప్రెషన్ వస్తే నేను ఒక క్వార్టర్ ఏసేస్తానండి కానీ నేను మాత్రం డిప్రెషన్ తెచ్చుకోనండి అన్నాడు. కరెక్ట్. అతను తప్పులాగా మాట్లాడినా అతను డిప్రెషన్‌కి దగ్గర రాకుండా చేసుకుంటున్నాడు. అలాగే మిమ్మల్ని డిప్రెషన్‌కి తీసుకొచ్చేటటువంటి స్నేహితులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు వింటే మీరు గ్యారంటీగా డిప్రెషన్‌కెళ్ళిపోతారు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి, జోలికి వెళ్ళకండి మీరు. ఇక మహిళలు ఆడపడుచుల్ని బ్రహ్మాండంగా చూసుకుంటారు. అత్తగారులను బాగా చూసుకుంటారు. వాళ్ళకి మంచిగా సేవలన్నీ కూడా చేసినా సరే ఏవండీ మా మెట్టింటి వారి దగ్గర నుంచి మాకు అప్రిషియేషన్ రాలేదని అసలు ఏలినాటి శని సమయంలో ఎవరికీ కూడా ఏ విధమైనటువంటి అప్రిషియేషను రాదు. ఇది క్లియర్ కట్‌గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక చిట్టి పాటల వ్యాపారాలు ఏవండీ మాకు చిట్లు కట్టట్లేదండి. కట్టరు. ఎంతో కొంత తర్వాత కొంచెం గ్రాడ్యుయల్‌గా కడతారనమాట. అయితే లాస్ మాత్రం అవ్వరు. ఈ విధంగా ఈ యొక్క వ్యాపారాలలో మనకి అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన ఏమవుతాయంటే మనకి ఈ బంగారపు షాపుల వ్యాపారం బాగుండదు. స్వీటుల వ్యాపారం బాగుండదు. చిట్టిపాటలు కూడా మీరు పాపం పాట కట్టి ఇచ్చేసినప్పటికీ కూడా పేమెంట్స్ మీకు కరెక్ట్‌గా తిరిగి రావు. విద్యార్థులు ఎంత కష్టపడి చదివినప్పటికీ కూడా వాళ్ళకి బుర్రకి ఎక్కదు. ఈ విధంగా అనేకమైనటువంటి సమస్యలు మీ తల్లిగారి తరపు నుంచి అనారోగ్యము, లేకపోతే మీ కుటుంబంలో మీరు సరిగ్గా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా సరిగ్గా చేయడం లేదు అనేటటువంటి ధోరణితో మిమ్మల్ని కొంచెం మానసిక అశాంతికి గురి చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క కుంభరాశి యొక్క విద్యార్థులంతా కూడా చాలా అధికంగా చదివితే తప్ప పరీక్షలు గట్టెక్కడం అనేటటువంటిది కాస్త కష్టతరమైనటువంటి విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక వివాహాలు కావాలి అనుకునేటటువంటి వాళ్ళకి వివాహాలు కావు. వాళ్ళకి మ్యాచెస్‌కెళ్తారు. వెళ్తే ఉద్యోగం ఉంటే కనుక ఆస్తి లేదని, ఆస్తి ఉంటే గనక ఉద్యోగం లేదని, ఈ 2 గనక ఉంటే మీ అమ్మ, మీ నాన్నోళ్ళు పెద్దవాళ్ళు ఎందుకు మీ దగ్గర ముసలివాళ్ళు ఉంటే మేము పిల్లనివ్వమని ఇలా ఏదో ఒక సమస్యతో మీకు ఆ పిల్లనివ్వడానికి రిజెక్ట్ చేసేస్తారు. అలాగే ఇవన్నీ కూడా పొజిషన్స్ అన్నీ కూడా జాయింట్ ఫ్యామిలీస్‌లో కూడా ఇస్తామండి అని అనేటటువంటి వాళ్ళకి మీకు బట్టబుర్ర ఉంది. మీ జుట్టు మీద వెంట్రుకలు లేవు అనేటటువంటి కారణాలతో మీకు ఈ యొక్క సంబంధాలనేటటువంటివి చెడిపోవడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఇంకా కొంత సమయం ఉంది మీకు. పెళ్లి ప్రయత్నాలు చేయండి అలాగని చెప్పి మానకూడదు. ఆడవారికి మాత్రం ఖచ్చితంగా కొన్ని కుంభరాశి స్త్రీలకు మాత్రం వివాహాలు కుదిరిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే సినిమా యాక్టర్లు, తర్వాత సినిమా ప్రొడ్యూసర్లు వీళ్ళంతా కూడా మంచిగా సంపాదించడానికి అవకాశాలున్నాయి. మరి ఈ పునాదులు వేసేది ఈ కుంభరాశి వారైతే మరి ఫలితాలు అనేటటువంటిది అనుభవించేటటువంటి వాళ్ళు వేరే రకంగా మనకి ఉంటారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని మరి చక్కగా డెవలప్ చేశారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, రామానాయుడు గారు ఇలా. మరి వాళ్ళ దానికంటే కూడా చక్కగా ఇప్పుడున్నటువంటి అవతారం హీరోలు వాళ్ళకి సంబంధం లేకపోయినా సరే చాలా ఎక్కువ వీళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళకంటే కూడా పాపం. ఆ విధంగా కుంభరాశి వారు ఏలినట్సిన సమయంలో మీకు ఈ విధంగా ఉంటుంది.
అలాగే మానసిక అశాంతి అనేటటువంటిది తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా బ్రహ్మాండంగా ఉంటారు. మరి మీ బండెక్కినటువంటి వాళ్ళకి మీరు కాళ్ళు విరగడము, యాక్సిడెంట్లు అవ్వడము ఇలా జరుగుతా ఉంటాయి. అంటే మీకు జరగవు గానీ, మీ బంధువుల్ని ఇప్పుడు సపోజ్ మీ వైఫ్‌ని ఎక్కించుకొని మీరు బండి మీద ఎళ్తున్నారనుకోండి. మీకేం గాదు. మీరు పడేస్తారు. ఆవిడ కాలు ఇరిగిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. అలాగే మీరు ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా, ఎంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా, నిష్టగా ఉన్నప్పటికీ కూడా, మరి కుటుంబంలో ఏదో రకమైనటువంటి అశాంతి అనేటటువంటిది మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇదంతా దేనికి కారణము అనంటే ఏలినాటి శని. దీంట్లో పెద్ద ఆశ్చర్యమే ఉంది. కాబట్టి ఏలినాటి శనిలో ఎక్కువగా మీకు ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని పరుషపు మాటలతో మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. రెచ్చిపోకండి. మీకు నమస్కారం పెట్టకపోతే అటెండర్ మీకు నమస్కారం పెట్టకపోతే ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఏంటంటే రోజు పెట్టేవాడు ఈడు నాకు పెట్టలేదేంటి అని దానికి డైరెక్ట్ వాడు హర్ట్ అయిపోయి మనసు హర్ట్ అయిపోయి ఈ సూసైడ్ చేసుకోవాలేమో అన్నంతగా ఫీల్ అయిపోతూ ఉంటారు. దట్ విల్ బి ద పొజిషన్ ఆఫ్ దిస్ ఎల్నెట్ శని ఎస్పెషల్లీ ఫర్ ఆక్వేరియస్ జొడాయిక్ సైన్ ఈ కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఏమండి మాకు సకల కష్టాలు ఎక్కువైపోయినాయండి, మాకు పనికి రావట్లేదండి అని మరి ఆడవాళ్ళంతా ఉంటారు. వీళ్ళు వెళ్ళేదే చిన్న చిన్న పనులకు వెళ్తారు. మీ కష్టాలు ఏంటమ్మా జాగ్రత్తగా తెచ్చుకోండి, చేసుకోండి. అలాగే అత్తాకోడళ్ళ మధ్య మీకు దెబ్బలాటలు, భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మీరు బంధువుల యొక్క పెళ్ళిళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మీ భుజాల మీద వేసుకొని ఏమంటే మమ్మల్ని కాళ్ళు కడగమన్నారండి, మమ్మల్ని చూడమన్నారండి అని చెప్పేసి మీరు సంబంధాలు భుజాల మీద వేసుకొని వెళ్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. అటువంటి మ్యాచెస్ అన్నీ కూడా మరి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మీరు వేసుకుంటున్నారు. కాబట్టి అసలే ఇది ఏలినట్స్ అని కాబట్టి నిందలు పడిపోయేటటువంటి సమయం కాబట్టి మీ మీద నిందలు పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. పెళ్ళన్న తర్వాత మీ అబద్ధాలు చెప్పి మీరు పెళ్లి చేయాల్సి వస్తుంది. మరి అటువంటి సమయాలలో మీకేమవుతుందంటే ఖచ్చితంగా మీకు మీ పైన మీకు అపనిందలు అనేటటువంటివి పడిపోతాయి. కాబట్టి అన్ని రకాల వ్యాపారాలు, ఒక ఇనుము వ్యాపారం జోలికి వెళ్ళకండి, ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు పెట్టుకోండి. మరి ఈ యొక్క సినిమాలు, షికార్లు, బిజినెస్లు ఇవన్నీ కూడా టూరిజం ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. అండ్ హోటల్ ఇండస్ట్రీస్లో స్టార్ట్ చేసుకోండి. తర్వాత ఇవన్నీ కూడా బట్టల షాపుల బిజినెస్లు, మీడియా రంగాలు, జర్నలిస్టులు వీళ్ళ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళంతా కూడా ఇల్లులు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాలు కొంటారు. మరి కొంతమంది ఏలినాటి శనిలో ఏమండి మేము ఇల్లులు అమ్మేసామండి, స్థలాలు అమ్మేసేసామండి అని తెగ బాధపడుతూ ఇంకా చాలా కాలం అయినప్పటికీ కూడా ఈ బాధ ఇంకా మాకు వెంటాడుతూ ఉందండి అని అంటారు. అది ఖచ్చితంగా వెంటాడుతుంది ఏలినాటి శని ప్రభావం కాబట్టి. అలాగే వివాహాలు చేసామండి, మరి ఆ వివాహాలు అనేటటువంటివి మాకు ఇద్దరు పిల్లలు పుట్టారండి మా కొడుక్కి. కానీ మళ్ళీ అయినప్పటికీ కూడా మళ్ళీ ప్రాబ్లమ్‌గా ఉందండి. మరి భార్య వెళ్ళిపోయి ఇంక రావట్లేదండి అని అంటారు. ఇటువంటి వాళ్ళకంతా కూడా మరి యొక్క శనిగ్రహం మళ్ళీ ట్రాన్సిషన్ జరిగేంత వరకు కూడా మీకు ఏ విధమైనటువంటి మార్పులనేటటువంటివి రావన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు బాగా గుండె ధైర్యంతో మీరు గుండెను దిటవ చేసుకొని మీరుండాలి. మరి ఈ విధంగా కనుక ఉండకపోతే మీ పైన అన్నీ కూడా నిందలు వచ్చేస్తాయి. మరి ఆడవాళ్ళ జోలికెళ్ళకండి. అసలు ఆడవాళ్ళ దగ్గరికే వెళ్ళకండి. అలాంటి వాళ్ళ దగ్గరికెళ్తే గనక మిమ్మల్ని పోలీస్ కేసుల్లో ఇరికించేయడానికి అవకాశాలుంటాయి. మరి పరిహారాల దగ్గరికొచ్చేసరికి మనం పూర్వం మన తాతల ముత్తాతల కాలం నుంచి సాంప్రదాయబద్ధమైనటువంటి పూజారులు వాళ్ళెప్పుడూ కరెక్టే చెప్తారు మరి. వాళ్ళంతా గూడా మనకి ఈ అష్టమ కేతుగ్రహ ప్రభావం కోసం కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి, కేతువుకి కిలోంపావు పొలమల్ని ఈ యొక్క మనము ఈ ఆవుపేడ రంగున్నటువంటి వస్త్రాలను కానీ లేదా మనము చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే మనకి ఈ యొక్క రాహువుకి మనం చక్కగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మెయిన్‌గా ఏలినాటి శని కాబట్టి రాహువు మానేసేసి చక్కగా ఈ ఏలినాటి శనికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి లోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు దానం చేసుకోండి. అలాగే మనకి తంత్ర జ్యోతిష ప్రకారము మనం ఏం చేయాలంటే ఘాటైనటువంటి పదార్థాలు ఇప్పుడు నువ్వులున్నాయి, నవధాన్యాలున్నాయి, అల్లము, వెల్లుల్లిపాయి, సొంఠె వీటిలతో మీరు చక్కగా ఓం ప్రత్యంగిరాయ నమః, ఓం మహాకాళ్యాయ నమః అనేటటువంటి మహామంత్రంతో అమ్మవారికి రోజు మీరు
పూజలు చేసుకోవడము, ఆ నువ్వులను కొద్ది కొద్దిగా అక్కడ తీసి ఆ పక్కన పెట్టడము, ఆ ధాన్యాలను ఉపయోగించి పక్కకు పెట్టడం, ఆ తర్వాత ఆ అమావాస్య రోజున మీరు హోమం మీరు మీ ఇళ్లల్లో చేసుకోవడం ద్వారా మీకు మీరుగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి, అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కుంభరాశి వారికి కలుగుతాయి. శుభమస్తు.